రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం మరోసారి ముదురుతుంది. అటు ఏపీ సర్కార్ కృష్ణా జలాలను తరలిస్తుందని, తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు గతంలో కేసీఆర్ కూడా జగన్ తో స్నేహంగా ఉంటూ ఏపీ దోపిడీకి సహకరించారని కూడా ఆయన కమెంట్స్ చేయడం జరిగింది. అటు కృష్ణా నీళ్ల దోపిడీలో మొదటి దోషి కేసీఆర్ అని బండి సంజయ్ కూడా సీరియస్ అయ్యారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను ఎండబెడుతున్నాయని మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రమణ గారు, ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజనీర్, అదేవిధంగా మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, మరికొందరు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా గుడ్ మార్నింగ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్. ఎస్ రమణ గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు కృష్ణా జలాల వివాదం ఇప్పుడు అసలు సిసలైన మలుపు తీసుకుంటుందనే ఒక రకంగా మనం చెప్పాలి. ఎందుకంటే కూడా గతంలో కూడా చూస్తే అటు గతంలో 3 రాష్ట్రాలకు నీటి పంపిణీ జరిగింది. తర్వాత అసలు సిసలైన సమస్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నీటి సమస్య వచ్చింది, మనం అందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రోజు ట్రైబ్యునల్లో వాదనలు ఏదైతే జరగబోతున్నాయో ఈ రోజు ఈ సమస్య ఎప్పటి నుంచో గతం నుంచో చూస్తున్నాం. కానీ ఇటు రాజకీయంగానే ఉంది, కానీ అది ప్రజలకు కానీ సామాజికంగా కానీ ఉపయోగపడే పరిస్థితులు కనిపించట్లేదు. సో మీరేమంటారు? యాజ్ అన్ ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజనీర్ గా మీ అభిప్రాయం ఏంటి? అసలు లోపం ఎక్కడ జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు ట్రిబ్యునల్ విచారణ అనేది చాలా టైం ప్రాసెస్ అనేది, అది చాలా టైం తీసుకుంటుంది. ఎప్పుడైనా గానీ ఒక పంచాయతీ, ఇప్పుడు ట్రిబ్యునల్ అనేది పంచాయతీ చెప్పడం అంతే. ట్రిబ్యునల్ అనేది తను డిసైడ్ చేయదు, అన్యాయాన్ని ఇది డిసైడ్ చేసి ఇది అన్యాయం జరిగింది అని కరెక్షన్ చేయదు. ఎవరు కూడా చెయ్యరు కూడా. ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇది జరిగింది అన్యాయం తెలంగాణకు అని చెప్పి చెయ్యదు. కాకపోతే ఏంటంటే ఈ ట్రిబ్యునల్ లో మనం చూస్తున్నటువంటి అగ్రిమెంట్స్ ఏవైతున్నాయో ఈ అగ్రిమెంట్స్ నే వాళ్ళు ట్రిబ్యునల్ వాళ్ళు డిక్లేర్ చేస్తారనమాట. ఇప్పుడు మనకు గెజిట్ పబ్లిక్ చేసిన ముందు, అంటే ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చే ముందు 2 స్టేట్స్ కూడా ఒక కాంప్రమైజ్ కి రావాలి. ఒక కాంప్రమైజ్ కి వచ్చి మేము ఈ ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నాము, ఇద్దరు సీఎంలు సంతకం పెట్టుకొని నీళ్ల విషయం లోపల ఈ 2 స్టేట్ విషయాలు కాబట్టి ఈ 2 కూడా రెండు స్టేట్లు కానీ మిగతా షేరింగ్ స్టేట్స్ అన్ని కూడా వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్లను క్రోడీకరించి వాళ్ళు ట్రిబ్యునల్ అవార్డు ఇస్తారన్నమాట. సో ఈ బచావత్ ట్రిబ్యునల్ మనకి 811 టీఎంసీకి ఏదైతే ఇచ్చిందో ఈ 299/512 అనేది వాళ్ళందరికీ ప్రతి పిల్లవాడి నోట్లలో అనుకున్నది 299/512 అనేది. అది ఇది పెద్ద అన్యాయం. ఇది మనకి 299/512 అనేది. ఎందుకంటే ఈ 299/512 అనేది కాదు, గజావతి 811 ఇచ్చింది. 811 ఇచ్చినప్పుడు ఆ 811 లో తెలంగాణకు 299 ఇచ్చింది ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ రాష్ట్ర ప్రభుత్వము ప్రపోజల్స్ ఇస్తేనే బచావత్ ట్రిబ్యునల్ అప్పుడు 299 అవార్డు ఇస్తుంది అనమాట. సో ఆ 299 అవార్డు అనేది ఇట్ ఈస్ తెలంగాణకి ఒక అన్యాయం జరిగింది. సో అన్యాయం జరిగిన దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి మనము బలా ప్రయత్నం చేస్తున్నాం. సెక్షన్ 3 ప్రకారంగా విత్ రెఫరెన్స్ టు సెక్షన్ 3 మనకు ఈ నీళ్ల విభజన జరగాలి అనేటువంటిది మనము ఈ 10 ఏళ్ల నుంచి, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 14లో వచ్చింది కాబట్టి 14 నుంచి ఇప్పటి వరకు కూడా అదే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో దానికి రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి ఒప్పుకున్నది ట్రిబ్యునల్ లోపల సెక్షన్ 3 ప్రకారం. అంటే ఏంటంటే సెక్షన్ 3 అంటే ఏంటంటే మనకి టోటల్ గా అంటే జోగ్రఫికల్ ఏరియా మాత్రమే కాకుండా పాపులేషన్ గానీ, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ కానీ, ఇంకా తర్వాత వెనుకబాటుతనం గానీ, ఇవన్నిటి కూడా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. సో ఆ రకంగా 2 స్టేట్స్ ని కూడా ఐడెంటిటీగా తీసుకొని ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వము ఏం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఒక ట్రిబ్యునల్ ని అవార్డు చేసింది. ఆ ట్రిబ్యునల్ ఇవన్నీ డిసైడ్ చేయాలి. ఈ డిసైడ్ చేయాలంటే ఈ 2 రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి ముందు. ఈ సెక్షన్ 3 ప్రకారంగా పంచొద్దు అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఒప్పుకుంటలేదు. అయినప్పటికీ కూడా ప్రొసీడింగ్ జరుగుతున్నాయి. ఇవాళ 19, 20, 21 ఇవాళ కూడా నిన్న మొన్న జరిగినాయి, ఇవాళ కూడా జరుగుతున్నాయి. సో ఈ ప్రొసీడింగ్స్ ప్రకారంగా ఈ ట్రిబ్యునల్ ఏదైతుందో, మన ఇప్పుడు బ్రిజెస్ ట్రిబ్యునల్ ఏదైతుందో, ఈ ట్రిబ్యునల్ ఈ యొక్క 2 స్టేట్ల మధ్య పంచడం కాదు, ఇక్కడ నీళ్లను పంచడం కాదు, వీళ్ళు పంచుకుంటే దాన్ని సర్టిఫై చేయడం. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మనం ఎట్లయితే పోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామో అలాగా ఇది. కానీ
పంచాయతీ చెప్పడం కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర అంటే పెద్దన పాత్ర చేస్తుంది కావచ్చు. పెద్దన పాత్ర అంటే ఎవరినో ఒప్పించడం కాదు, లేకుంటే చంద్రబాబు నాయుడుకు భయపడి లేకుంటే ఇంకెక్కడనో లొంగిపోయి చేసేటువంటి పనులు కాదు ఇవి. ఈ 2 స్టేట్లు ఒప్పుకుంటేనే ఈ ట్రిబ్యునల్ అవార్డు అనేది బయటకు వస్తుంది. రమణ గారు, అంటే ఇప్పుడు జియోగ్రాఫికల్ రిపోర్ట్స్ ప్రకారం కాకుండా కూడా ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నీటి పంపకాలు జరగాలంటారా? ఏ రకంగా చూడొచ్చు? ఇవన్నీ కూడా ఇప్పుడు విత్ ఇన్ స్టేట్ లోపల మనకు స్టేట్ కు 811 టీఎంసీలు ఇచ్చారండి. అప్పుడు మహారాష్ట్రకి, తర్వాత కర్ణాటకకి, ఇప్పుడు 3 స్టేట్ల మధ్యలో పంచుతూ మనకు ఏపీకి 811 టీఎంసీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ 299 టీఎంసీని తెలంగాణకు అలాట్ చేసింది. అప్పుడు జరిగింది అన్యాయం. అది కంబైన్డ్ స్టేట్ లో మనకి ఆ 512 టీఎంసీని రాయలసీమకుని, తర్వాత కోస్టల్ ఏరియాకి వాళ్ళు అలాట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ 299 అనేది మనకు జరిగిన అన్యాయము అవార్డు ట్రిబ్యునల్ మనకు బ్రిజేష్ మన బచావత్ చేయలేదు. బచావత్ 811 ఇచ్చాడు తెలంగాణ మొత్తం ఏపీ మొత్తానికి. ఆ 811 లో మనము విత్ ఇన్ స్టేట్ లో మనం పంచుకోవాలి. ఇప్పుడు అలాగే ఇప్పుడు 2 స్టేట్ల మధ్యలో ఇప్పుడు వీటిని పంచాలి. ఇప్పుడు ఆ 299, 811 అనేది 599 అనేది ఉందో అది మొత్తము ఇప్పుడు మొత్తాన్ని చెరిపివేయాలి. చెరిపివేసి మళ్ళీ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు మనము 700 టీఎంసీ తెలంగాణకు కావాలని మనం ట్రిబ్యునల్ ముందు పెట్టాము. 700 టీఎంసీ అంటే ఉల్టా. ఇప్పుడు ఇంతకు ముందు 599, 299, 512 ఎట్లా ఉందో ఇప్పుడు 512 తెలంగాణకి, 299 ఏపీకి అనే పద్ధతి లోపల, అంటే ఆ రకంగా మనకి ఈక్విటబుల్ రేషియో ఏదైతే ఉందో, జాగ్రఫికల్ ఏరియానే కాకుండా పాపులేషన్ గానీ, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ గానీ, ఇంకా తర్వాత వెనుకబాటుతనం గానీ, ఇవన్నీ కూడా చూసినట్టయితే ఈ రకంగా మనకి ఎక్కువ వాటా రావడానికి అవకాశం ఉంది. మనం వీ షుడ్ వెయిట్ ఫర్ ట్రిబ్యునల్ అవార్డు. ఇవాళ వాటి అవుట్కమ్ ఒకవేళ వస్తే రావచ్చు, లేకుంటే ఇంకా నెక్స్ట్ ప్రొసీడింగ్స్ లలో కూడా ఈ యొక్క ప్రొసీడింగ్ జరగవచ్చు. దాంట్లో మనకు ట్రిబ్యునల్ అవార్డు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎస్ అండి, ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్, ఇక నెక్స్ట్ మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ మస్తాన్ రావు గారు, సో ఇదంతా మనకు తెలిసిన అంశమే. ఏదైతే కృష్ణా జలాల వివాదం ఏదైతే ఉందో కూడా ఈ రోజు ఏదైతే ట్రైబ్యునల్లో మళ్ళీ దీనికి సంబంధించి చర్చ జరగబోతుందో, ఈ విషయంలో ఎలాంటి అంశాలు తీసుకుంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం అవుతుంది అనుకోవచ్చు. అండ్ అదే విధంగా నిన్న హరీష్ రావు వ్యాఖ్యలు ఒక రకంగా అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్ మంత్రి ఊరికేనే నీళ్లు నమ్ములుతున్నారు, చేతులు కట్టుకొని ఉన్నారు. ఏపీ రాష్ట్రం అటు నీళ్లను తరలించుకుపోతుంటే కూడా చోద్యం చూస్తున్నారంటూ కూడా కమెంట్స్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే చెప్పారు. గత 10 సంవత్సరాల్లో మీరేం చేశారంటూ కూడా అధిక వడ్డీలు తీసుకురావడము, షార్ట్ టైమ్ లో ఎక్కువ హై ఇంట్రెస్ట్ తీసుకొని రావడం, ఇవన్నీ కూడా ఏది కూడా సక్రమంగా పూర్తి స్థాయిలో చేయలేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇందుకే వచ్చాయంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో మనం ఇవంతా చూస్తున్నాం. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు? మీ ఆస్పెక్ట్స్ ఏంటి దీనిపైన? ప్యానల్లో ఉన్న పెద్దలకు, జీ తెలుగు ప్రేక్షకులకు మీకు గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ కృష్ణా జలాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి గోదావరి జలాల్లో పెద్దగా వివాదం లేదు, కానీ కృష్ణా జలాల్లో కొంత వివాదం ఏర్పడిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టులలో నీటి లభ్యత కానీ, కృష్ణా నదికి వస్తున్న వరదలు సంభవించినప్పుడు వస్తున్న నీటి ప్రవాహానికి సంబంధించి కానీ ఇట్లా అనేక వివాదాలు చుట్టుముట్టి ఉన్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఆరోపిస్తుంది ఏంటంటే, అక్కడ ఏదన్నా రాజకీయాలకు సంబంధించి కొంత వేరే అంశాలు ముడిపడినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అంశాలని రాజకీయంగా తేవటం అనేది పరిపాటిగా మారింది. ఇప్పుడు మనం చూసాం, హరీష్ రావు గారు చెప్పిన వెర్షన్ చూశారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన వెర్షన్ చూశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, ఆ టైంలో కేసీఆర్ గారు జగన్ గారికి ఉన్న సాన్నిహిత్యం మూలంగా తెలంగాణ రాష్ట్రం జగన్ కి సహకరించింది, కృష్ణా జలాలు ఆయన తరలించిపోతున్న రాయలసీమ ముచ్చిమరి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా ఇంకా పోతిరెడ్డిపాడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదొక వివాదం ఉంది. సో ఇట్లాంటి విషయాల్లో ఇంకా కృష్ణా నది మీద అనేక ప్రాజెక్టులు కూడా బచావత్ అవార్డు కానీ, లేదంటే ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు, ఎటువంటి అనుమతులు లేకుండా అనేది కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. కానీ హరీష్ రావు గారు ఏం ఖండించారంటే, ఇప్పుడు సరే అదంతా తర్వాత కానీ మీరు వచ్చి సంవత్సరం అవుతా ఉంది, రోజుకు 10,000 క్యూసెక్కులు తరలించకపోతున్నా కూడా మీరు ఏమీ చేయలేని పరిస్థితి, మీరేం చేస్తున్నారు అనేది మనం చూసాం.
సో ఇంకోటి కూడా చెప్తానండి, నేను ఎలక్షన్స్ కు ముందు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రభుత్వాలు, ఆ పోలీసులు వ్యవహారం ఇదంతా కూడా సిఆర్పిఎఫ్ ఆధీనంలో కలిసి ఇదంతా చూసాం. అంటే నేనేమంటానంటే అసలు కృష్ణా నదిలో నీటి వనరుల లభ్యత ఆధారంగా అటు ఎవరికైనా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అటు తాగునీటికి కానీ సాగునీటికి కానీ అనేక ప్రాజెక్టులు ఆధారపడి ఉన్న పరిస్థితి. న్యాయంగా ఎంత రావాలి వాటా ఏంటి అనేది పక్కన పెడితే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కృష్ణానది నీటిని వాళ్ళ ఆయకట్టుకు అనుగుణంగా ఆ ప్రాజెక్టులు డిజైన్ చేశారు. ఆ డిజైన్ అనుగుణంగా చేసుకుంటే బానే ఉంటది. అంటే రాజకీయాలు, కేవలం రాజకీయాలే ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంటే అటు ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారికి ఆయనకి సాన్నిధ్యం ఉంది కాబట్టి మీరు వాళ్ళిద్దరూ కోఆపరేట్ చేసుకున్నారని. గతంలో జగన్ గారు కేసీఆర్ మధ్య స్నేహం ఉంది కాబట్టి కృష్ణా జలాలు తరలించుకొని ఊరుకున్నారని. ఈ టైప్ ఆఫ్ రాజకీయ ఎత్తుకలు కాకుండా వాస్తవంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్స్ట్రక్టివ్ గా ఒక ప్రతిపాదన చేశారు. 66-34 ఉంది, దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా అన్యాయానికి గురవుతుంది కాబట్టి మాకు తెలియకుండా కూడా శ్రీశైలం డ్యామ్ నుంచి కానీ నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కానీ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది కాబట్టి ఆ మేరకు మాకు కూడా నీరు, మా రైతులకు కూడా నీరు అందాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే నల్గొండ అండ్ మహబూబ్ నగర్ కి సంబంధించి కూడా, నాగర్ కర్నూలు వీటికి సంబంధించి కూడా ప్రజల తాగునీటి అవసరాలు కూడా అక్కడ అవసరాలు ఉంది. సో ఆ అవసరాలు చెబుతూ అక్కడ ఉన్న నీటి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు కోరడం తప్పులేదు, కానీ కేవలం రాజకీయ విమర్శల్లో భాగంగా చేయటం అనేది ఇక్కడ ప్రజలు హర్షించరు అనేది నేను చెప్తాను. ఎస్ మస్తన్ రావు గారు, అంటే ఇప్పుడు కేసీఆర్ జగన్ కున్న సంబంధాల గురించి ఉత్తమ్ కుమార్ ఏదైతే మాట్లాడారో ఇవన్నీ విషయాలు పక్కన పెడితే, అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు అండ్ అదేవిధంగా కేసీఆర్ ఉన్న హయాంలో, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలోనే ఇటు 66-34 రేషియో కింద నీటి పంపకాలు జరిగాయి కదా, తాత్కాలిక ఒప్పందం. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అది అప్పుడు కూడా విస్తృత ప్రాతిపాదికన అందరూ కూర్చొని డిసైడ్ చేసిన రేషియో అండి అది. ఇప్పుడు అక్కడ తెలంగాణలో నీటి అవసరాలు ఇస్తే వాళ్ళు ఆ ప్రతిపాదన మార్చుకుంటున్నారు. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కూడా ఇప్పుడు మాకు ఎక్కువగా నీటి కేటాయింపు కావాలని కోరుతున్నారు. కోరటంలో తప్పులేదు. ఇప్పుడు అతుల్ లేని గారు దానికి సంబంధించి కూడా, అంటే ప్రస్తుతం అయితే అదే రేషియోని కంటిన్యూ చేస్తా ఉన్నారు. అది దానిలో మార్పు చేయాలంటే కూడా అది కేంద్ర స్థాయిలో కృష్ణ బోర్డు, ఎందుకంటే అక్కడ 4 రాష్ట్రాలతో ముడిపడే ఉన్న అంశం. మహారాష్ట్రలో పుట్టింది, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 4 రాష్ట్రాలు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, కృష్ణా నదికి సంబంధించి మేము వృధాగా పోతున్న నీటికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు కడుతున్నాం తప్పితే ఆ వృధాగా సముద్రంలోకి పోతున్న నీళ్లు ఉన్నాయి. అంటే క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా వస్తుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిపాదన చేశారు, టెలిమెట్రిక్ పరికరాలు కూడా పెట్టాలి, అసలు వాటర్ కూడా ఎంత వెళ్తున్నాయి, ఫ్లో ఎంత పోతుంది అనేది కూడా తెలియటానికి. అది కూడా మంచిదే, ఎందుకంటే అది పారదర్శకంగా ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరెంత వాడుకుంటున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు అనేది కూడా ఉంటది. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శ్రీశైలం డ్యామ్ సంబంధించి కూడా విద్యుత్ ఉత్పత్తి విషయంలో కూడా అనేక ఆరోపణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం మీద. వీటన్నిటి కూడా పారదర్శకత అవసరం ఉంది. అదేవిధంగా అటు తెలంగాణ ప్రజలకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఎవరికి అన్యాయం జరగకుండా ఒక మధ్య మార్గంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ మస్తన్రావు గారు, అంటే ఇదే విషయం పైన చంద్రబాబు నాయుడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, ఈ గోదావరి మిగులు జలాల్ని బనకచర్ల ప్రాజెక్టు ద్వారా మేము ఉపయోగించుకుంటున్నామని చెప్తున్నారో, కానీ తెలంగాణ ఇంకో రకంగా వాదిస్తుంది, ఇందులో కృష్ణా జలాలని కూడా వాడుకునే కుట్ర చేస్తున్నారు, దీన్ని ఇందులోనే కలిపేసి బనకచర్ల ప్రాజెక్ట్ తోనే ఇదంతా చేయాలని ఒక కుట్ర చేస్తున్నారంటూ కూడా తెలంగాణ నుంచి వాదన వినిపిస్తుంది. దీన్ని రకంగా చూడొచ్చు, ఇది నిజంగానే కుట్ర అయి ఉండొచ్చా? ఆయన చంద్రబాబు నాయుడు గారి మొత్తానికి ఒకటే ఆయన చెప్తా ఉన్నారు సొల్యూషన్ ఏంటంటే, గోదావరి కానీ కృష్ణా నదికి సంబంధించి కానీ ఏదైతే సముద్రంలో వృధాగా పోతున్నాయో వాటిని మళ్లించి తద్వారా వాటిని వినియోగంలో తేవడం ద్వారా చేస్తా తప్పితే అదనంగా మిగులు జలాలను కానీ లేదా కృష్ణా నది నీటిని అడిషనల్ గా వాడుకోవాలనేది మా ప్రతిపాదన కాదనేది ఆయన స్పష్టం చేస్తా ఉన్నారు. దానికి ఇప్పుడు మరి ఏ విధంగా ఈ రోజు బోర్డు సమావేశంలో రియాక్ట్ అవుతారు తెలంగాణకు సంబంధించిన మంత్రులు, ఇరిగేషన్ అధికారులు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు కానీ చూడాల్సింది. రైట్ అండి. ఎస్, ఇక నెక్స్ట్ కపిలవాయి దిలీప్ గారితో మాట్లాడదాం. ఎస్ దిలీప్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్ దిలీప్ గారు,
సో నిన్న ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలు చూస్తుంటే కూడా ఒక రకంగా పూర్తిగా బీఆర్ఎస్ తప్పిదమే ఉంది, వారి వల్లనే ఇదంతా జరిగిందని కూడా అంటున్నారు. మరోపక్క బీఆర్ఎస్ వాదన కూడా ఒక రకంగా ఉంది. 3 నెలల నుంచి అటు సాగర్ కుడి కాలువ నుంచి 10,000 క్యూసెక్ల నీటిని తీసుకెళ్తుంటే ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు, అందరూ కూడా చోద్యం చూస్తున్నారు, చేతులు కట్టుకొని చూస్తున్నారు. దీనివల్ల తెలంగాణకి చాలా నష్టం వాటిల్లింది. ఇప్పుడు రానున్న వేసవి కాలంలో పంటలు కూడా ఎండిపోయే దశలు ఉన్నాయి, తాగునీటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా హరీష్ రావు చెప్తున్నారు. సో దీనికి ఏమంటారు మీరు? మరి సుదీర్ఘకాలంగా రాష్ట్రాన్ని పరిపాలించింది తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కదా. 10 ఏళ్ల లోపల వాళ్ళు అక్రాస్ ద టేబుల్ కూర్చొని 2 నదులకు సంబంధించిన విషయాలు పరిష్కరించుకోవాల్సి ఉండేది సామరస్యపూర్వకంగా. మనందరికీ తెలుసు, తెలంగాణ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఎవరు కూడా ఇవ్వలేదు. అంత పెద్ద జలయజ్ఞం చేపట్టిన రాజశేఖర గారి పీరియడ్ లో కూడా అంతగా మన తెలంగాణ ప్రాజెక్టులకు ప్రాధాన్యత రాలేదు. ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఏఎంఆర్ ప్రాజెక్ట్ అంటే ఎలిమినేట్ మాధురెడ్డి ప్రాజెక్ట్ దానికి 30 టీఎంసీ అలొకేషన్ చేసి అది గ్రావిటీ ద్వారా వస్తుందంటే అది మధ్యలో పనులు ఆపేశారు. చాలా చిన్న కారణాలతో 2-3 వేల కోట్లతో కంప్లీట్ అయి ఉంటే ఈ పాటికి 1,00,000 ఎకరాల అదనంగా కూడా మనకి ఏఎంఆర్ ప్రాజెక్ట్ లో వచ్చిండేది. సరే, కాళేశ్వరం మీద అదనంగా ఎత్తిపోతుల ద్వారానే మనకు పరిష్కారం నీళ్లు రావున్న సందర్భంలో 1,00,000 కోట్లు వృధా ఖర్చు పెట్టారనేది. ఎందుకంటే కుంగిపోయినాయి, వాటి కుంగిపోయి ఉండకపోతే ఈ సమస్య రాదు. నిజంగా కుంగిపోకపోయినా అది లిఫ్ట్ చేసి మనం వాడుకునే పరిస్థితి అవుతుందో దాంట్లో ఒక ఎకరానికి మనం 25,000 మెయింటెనెన్స్ ఖర్చు, అది ప్రాజెక్ట్ కాస్ట్ కావచ్చు, రాబోయే మెయింటెనెన్స్ కావచ్చు, అది చాలా హెవీ మన బడ్జెట్. సో ఇవన్నీ పిచ్చి పనులు వాళ్ళు చేసి తర్వాత రాయలసీమ సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు కేసీఆర్ కు ఆయనకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండే జగన్ గారి. ఏదో ఆయన గురువులాగా, ఆయన జగన్ శిష్యుడిలాగా మేము రాయలసీమకు నీళ్ళు ఎట్లు తీసుకోవాలో నేను నీకు సూచిస్తాను. పేపర్లో కూడా వచ్చింది. నేను ఐ టెల్ యూ ది ఎక్సలెంట్ వే హౌ టు టేక్ గోదావరి అండ్ కృష్ణాలు అనుసంధానం చేయడం ఎట్లా, రాయలసీమను సస్యశ్యామలం చేయట్లా. మంచిదే, రాయలసీమ సస్యశ్యామలం అయితే ఎవరికి కావాలి, కానీ ఇక్కడ ఎండుకోను కదా తెలంగాణ. సో అప్పుడు కూడా వాళ్ళు ఓ సుదీర్ఘకాలం ఈ ఒక 5 years అయితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కొనసాగించి ఈ ప్రాజెక్టులను చాలా వాటిని తెలంగాణలో అసంతృప్తిగా వాళ్ళని వదిలిపెట్టి టాప్ ప్రియారిటీ కాళేశ్వరానికి ఇవ్వడం వల్ల చాలా నచ్చుతుంది. ఈ రోజు ఎట్లా పరిస్థితి వచ్చిందంటే ఈ 2 నది గోదావరి మీద కానీ కృష్ణా మీద కానీ తన్నుకొని వస్తే పోలీసు అధికారులు చూసాం కదా, బాహాబాయి కూడా ఒక సందర్భంలో దిగారు. అంటే వాటర్ అది చాలా కంటెన్షియస్ ఇష్యూ అది. సో మనకున్న లొకేషన్ లోపల ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా మనకు ఓన్లీ 299 టీఎంసీ వాడుకోవాలంటే మీరే అది ఎందుకు ఆ మాత్రం కూడా వినియోగం చేసుకోలేని పరిస్థితి అప్పట్లో జరిగింది. సో ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయి ఉంటే వేరే విషయం. ఇంతకుముందు మిత్రులు రెడ్డి గారు అన్నట్టు అసలు ఇప్పుడు రివర్స్ అంటే మాకు కనీసం ఈక్వల్ గా ఇవ్వండి అనే పరిస్థితి. ఇక్కడ 75% అది కరెక్ట్ కాదనుకోండి. 75% నదీ పారివాహక ప్రాంతాల్లో మనం ఉంటాం, 25% బోత్ రివర్స్ రఫ్లీ 70-75% మన దగ్గర పారితే రిమైనింగ్ 25% మాత్రమే ఆంధ్రాలో పారితే. అంత మాత్రం చేతి 100% మనకి ఇవ్వాలని కాదు. బట్ స్టిల్ గతంలో ఇచ్చిన అలొకేషన్స్ ని వీళ్ళు పట్టించుకోలేదు, ప్రాజెక్ట్స్ లేవు. సో దానివల్ల చాలా అన్యాయం జరిగింది సుదీర్ఘకాలంగా. సరే, మీరు అన్నట్టు ఇప్పుడు కూడా ఇందాక మన ఒక 1010 టీఎంసీలు పోయినాయి అని అంటే అందులో తెలంగాణ వాడుకుంటే 211 ఆంధ్ర వాడుకుంటే మాక్సిమం ఉంది. ఇప్పుడు మళ్ళా వాళ్ళు మాకు ఇంకా అదనంగా కావాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు సీరియస్ గా మీరు అనేది కరెక్ట్, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు వచ్చే ఉంటే ఆస్కారం కనపడుతుంది. ఎండలు, జలాశయాలు ఎండిపోతున్నాయి. మరి రేపొద్దున ఈ నిల్వ ఉన్న టీఎంసీలో మనం ఎట్లా కాపాడుకోవాలి, పంటలు ఎట్లా కాపాడుకోవాలి, తాగునీటి అవసరాలు ఎట్లా తీసుకోవాలి, ఒక పెద్ద క్రైసిస్ లా ఉంది. కాబట్టి ఈ రోజు 10 years వాళ్ళు ఒక వాల్యుబుల్ టైం వదిలేసి తన్నుకొని చావడం వల్ల ఇది ఏమైపోయింది, ఈ 2 వీటి మీద యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేశారు. వీళ్ళు పరిష్కరించుకోలేదు కాబట్టి అపెక్స్ బాడీకి దాని కంట్రోల్లో తీసుకున్నారు. ఆ బాడీస్ యొక్క మేనేజ్మెంట్ అంతా కేంద్ర ప్రభుత్వమే వస్తుందని బీఆర్ఎస్ టైంలో అది జరిగింది. బీఆర్ఎస్ టైంలో మన 2 రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిన సమయానికి 2 బోర్డులు, ఈ బోర్డుల మీద అపెక్స్ బోర్డు, ఈ 2 కూడా మేమే చేస్తాం, ఇక నువ్వు ఖర్చు ఇంత పెట్టుకో, నువ్వు ఇంత ఖర్చు పెట్టుకో. ఈ నది యాజమాన్య బోర్డులు 2 గోదావరి, కృష్ణాది కేంద్రమే సూపర్వైజ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఎట్లా ఇది? సో మనం అక్రాస్ ద టేబుల్ కూర్చొని పరిష్కారం అనేది అప్పటికి ఎంతో కొంత. మరి నీకు ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు క్లియర్ అండర్స్టాండింగ్ కి గోదావరి మీద కానీ కృష్ణా మీద కానీ మనం రావాల్సి ఉంటుంది. గోదావరి మీద స్కోప్ ఎక్కువ ఉంది, కృష్ణాలో తక్కువ ఉంది కదా. మనకు ఆల్మోస్ట్ ఆంధ్ర ప్రాజెక్టు మరో ప్రాజెక్టులు కలిపి మనకు అలగేషన్ ఉన్నటువంటి 811 టీఎంసీ ఆల్రెడీ అయిపోయినాయి, వర్చువల్లీ అయిపోయినాయి. అదనంగా స్కోప్ లేదు. రాసో కుస్తం మిగిలింది ఆ గోదావరి మీద కట్టిన కాళేశ్వరం కుంగిపోయింది. ఓకే అండి, అంటే దిలీప్ గారు మీరు చెప్తున్నట్లు ఫైన్, అదంతా పాయింటే. కానీ
ఇదంతా ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ అంటుంది సరే 10 ఏళ్ల కాలంలో మేము చేయండి సరే అది ఓకే పక్కన పెడితే ఈ 3 నెలల్లో మరి సాగర్ కుడికాలువ నుంచి 10,000 క్యూసెక్ల నీరు వెళ్ళిపోతుంది, ఏపీ తీసుకుని వెళ్తుంది, మీరు ఏం చేస్తున్నారు? గతంలో అసెంబ్లీలో కూడా హరీష్ రావు ఈ రకంగా చెప్పారు. అయితే ఇప్పుడు ఒకటండి, అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ ఒక వాదన తీసుకొచ్చింది, ఏదైతే సాగర్ దగ్గర సిఆర్పిఎఫ్ బలగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోండి, తెలంగాణ రాష్ట్ర ఆధీనంలోకి తీసుకుంటే అప్పుడు అన్ని కూడా రెగ్యులేటర్స్ అన్ని మన దగ్గరే ఉంటాయి కదా, ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, ఇప్పుడు ఏపీ ఆ జలాల్ని తీసుకువెళ్లే పరిస్థితి ఉండదు కదా అంటూ వారి వాదన. దీనికి ఏమంటారు? వాళ్ళ పీరియడ్ లో జరిగింది మేడం, అది మన పీరియడ్ లో కాంగ్రెస్ వచ్చిన 14 నెలల్లో జరిగిన కాదు ఇది. ఈ వివాదాల పరిష్కారణకు కేంద్రమే రెండిట్లో బోర్డు ఏర్పాటు చేసి మేమే వాటిని పరిశీలిస్తాం, ఈ బోర్డులది మాదే, మీరు ఖర్చు మాత్రం మీకు ఇంత పంచుకోండి అంత పంచుకోండి అని ఏదో షేర్ ఇచ్చినట్టున్నారు. సో అది వాళ్ళ పీరియడ్ లో జరిగింది, వాళ్ళు అంగీకరించినట్టు కూడా పేపర్ లో ఉత్తమ్ కుమార్ అధికారులు మన ఇరిగేషన్ మినిస్టర్ వచ్చినప్పుడు లెటర్స్ కూడా రిలీజ్ చేశాడు. ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు మేడం పోయి సంతకాలు పెట్టించిందని, అది కూడా మన పేపర్ లో ఆ లేఖతో సహా రిలీజ్ చేశారు. దీన్ని యాక్సెప్ట్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ అని. వి డోంట్ నో వై దే డిడ్ ఇట్, బట్ నువ్వంటే నువ్వు అని ఇవ్వాల్సిన దేవుడు. యాక్చువల్లీ మీరు అన్నట్టు అది లాజికల్ గా ఒక కంక్లూజన్ కి వచ్చి ప్రాపర్ వేలో కనుక డిస్ట్రిబ్యూషన్ జరిగి ఉంటే అది వేరే పద్ధతి ఉండేది. ఎస్ డెఫినెట్లీ నేను కూడా చదివే పేపర్ లో 1010 TMC ఈ మధ్య కాలంలో పోతే ఆంధ్ర 600 పైగా వాడుకుందని, తెలంగాణ ఓన్లీ 211 TMC వాడుకుందని కనపడ్డది. ఇంతకుముందు నేను జస్ట్ మార్నింగ్ న్యూస్ లో చదువుతుంటే చంద్రబాబు గారు అసలు మేము కృష్ణాలో కానీ గోదావరిలో కానీ వాడుకున్న నీళ్ళని కూడా వృధాగా సముద్రంలో పోతుంటే వాడుకున్నాం, అది అదర్వైజ్ వేస్ట్ గా పోయేవని ఆయన చెప్తున్నాడు. మరి నువ్వు వేస్ట్ గా పోతాయో ఇక్కడ నువ్వు ఆపుకుంటే నీకు మనకి వస్తాయో, మరి ఆ ప్రాజెక్టులు ఏంటి, అది ఎందుకు కంప్లీట్ కాలేదు, అప్పుడు జరిగిన 10 ఏళ్లు ఎందుకు మీరు ఆ క్రూషియల్ పీరియడ్ ని వేస్ట్ చేశారు, ప్రాపర్ యూటిలైజేషన్ ఇంక్లూడింగ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక క్లారిటీ లేకుండా ఇవన్నీ ట్రిబ్యునల్స్ కు పోతాయి, గందరగోళం, అది త్వరగా తేలే సమస్యలు కాకపోయినా చిత్తశుద్ధితో పనిచేసినట్టుగైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ అనిపించలేదు. పక్కకున్నటువంటి ఎగ్జాక్ట్లీ దిలీప్ గారు మీరు చెప్పినవన్నీ పాయింటే, కానీ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఏదైతే ఇదంతా తప్పిదాలు కూడా జరిగాయి ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కానివ్వండి సామాన్య ప్రజానికం కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతుంది, సరే ఈ వచ్చిన సంవత్సరం కాలం మీరేం చేశారు, ఏం చేయబోతున్నారు, ఇప్పుడు మళ్ళీ కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ జరగబోతుంది, ఈసారి అనే పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుందా? ఏదో ఒక ఆశతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా మాకు అన్న ఆశతో ప్రజలు చూస్తున్నారు. దీనికి ఏమంటారు? ఏం చేస్తారు, పరిష్కారం ఏం చూస్తారు? అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి ఈ బాధ్యత మాదే. నేనేమంటున్నా, అది ఖచ్చితంగా మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ కనుక చూసుంటే చాలా క్లియర్ గా ఆయన చెప్పాడు, వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ షేర్, మాకు ఉన్నటువంటి జలాశయాలు నీళ్లు నిడుకుంటున్నాయి కాబట్టి అన్ని ఉన్నటువంటి వాటిని ప్రొటెక్ట్ చేసేటువంటి పరిస్థితి. ఈవెన్ వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్ కూడా మేము ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, ఇప్పుడున్నటువంటి సమస్యలకి గత ప్రభుత్వమే కారణమని ఇద్దరు కూడా హరీష్ రావుని లేదా గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్స్ నిందించారు. దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మన వాదనలు విలాల్సింది ఆ బోర్డు డిసైడ్ చేయాలి, మీకున్న వాటర్ ఎంత, మీరెంత తీసుకోవాలి, మీరు ఆంధ్రనేమో ఇంకా అదనంగా కొన్ని టీఎంసీ కావాలి కేటాయించాలని వాళ్ళు అడుగుతున్నారు, మనమేమో మన దగ్గర జలాశయాలు కాపాడుకోవాలి లేదా తాగునీటికి సరిపోవట్లేదే మనం అంటున్నాం. సో వీఆర్ డూయింగ్, ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాదే బాధ్యత. గతంలో జరిగినటువంటి ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదు, కేర్లెస్ గా ఉన్నారు. వాళ్ళ నిర్లక్ష్యానికే ఈ రోజునటువంటి ఇది ఆల్మోస్ట్ కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయినాయి 2 రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ అన్నది వాళ్ళు మంత్రులు చెప్పినా నేను చెప్పినా అదే. కాబట్టి వాళ్ళ చేతగానితనం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం కూడా అప్పీల్ చేసుకుని అయ్యా మాకు ఇంతి అంతి అనే పరిస్థితి వచ్చింది. మన బోర్డు మన ప్రాంతంలో మనమే ఉంటే ఈ 2 గవర్నమెంట్స్ కనుక ముందే మాట్లాడుకుంటే ఈ డివిజన్ మీద అండర్స్టాండింగ్ ఉంటే వేరే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు డెఫినెట్లీ మా రెస్పాన్సిబిలిటీ, అది మేము అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు అన్నట్టు ఆ బోర్డు సమావేశంలో నిన్న కూడా జరిగిన మీటింగ్ లో ఉత్తమ్ గారు తమ వాదనలు చాలా క్లియర్ గా వినిపించాడు. అది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప అది ఎంత సోదరులైనా ఆంధ్ర ప్రాంతానికి అదనంగా నీటి ఇచ్చేటువంటి ప్రసక్తి ఇక్కడ గాని గోదావరి నిధులు గాని కృష్ణా నదిలో గాని అది ఆస్కారమే లేదు. అది డజంట్ హ్యాపెన్, ఎందుకంటే మా రెస్పాన్సిబిలిటీ మీద అన్నట్టు. ఓకే అండి. ఎస్, నెక్స్ట్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఫైట్ చేస్తున్నాము, మేము చేయాల్సిందంతా చేస్తున్నామని అంటున్నారు. ఓకే, వారి ప్రయత్నం అంతా వారు చేయాల్సింది చేస్తున్నారు. కానీ ఈ కృష్ణా జలాల వివాదం పరిష్కారం కావాలంటే కేంద్రం పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ విషయంలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ కృష్ణా జలాల వివాదంకి సంబంధించి వారి పాత్ర ఏ రకంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది బీజేపీ?
ముందుగా మీకు అలాగే జై తెలుగు ప్రేక్షకులకి పైన పెద్దలకి నమస్కారం. ఇక్కడ మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో ఎప్పుడు కూడా మరి మోసపోతూనే ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అలాగే జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి కృష్ణా జలాల విషయంలో ఎప్పుడు కూడా మనకి అవసరానికి తగ్గట్టుగా ఎప్పుడు ఈ కేటాయింపులు జరగలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 811 టీఎంసీల కృష్ణా నీళ్లు మనకి అవార్డు ప్రకారం ఇస్తే దాంట్లో మరి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతకుముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే తెలంగాణ రాష్ట్రం మరి ఆ జియోగ్రాఫిక్ ప్రకారం మనకి రావాల్సిన వాటా దగ్గర 575 టీఎంసీల వాటర్ ఉంటే దాన్ని పక్కన పెట్టేసేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని మరి అప్పుడు ఉన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి జగన్ తోటి లాలుచి పడి దాంట్లో 66% ఏపీకి 34% తెలంగాణ రాష్ట్రానికి అంటే 512 టీఎంసీల వాటర్ ఏమో ఆంధ్రప్రదేశ్ కి 299 టీఎంసీల వాటర్ ఏమో తెలంగాణ రాష్ట్రానికి ఆయన తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రానికి సరిపోవు, తెలంగాణ రాష్ట్రం ఈ నీళ్లు సరిపోవు అని చెప్పి తెలిసి కూడా లాలూచి పడి ఆయనతోటి సంతకాలు పెట్టి మరి తెలంగాణ దగా చేసింది మొదట కేసీఆర్ గారు. ఎందుకంటే అంతకుముందు కూడా ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోతిరెడ్డిపాడు కడతా ఉంటే అప్పుడు కూడా మరి చాలా కాలం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల్లో తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోయిందో ఈ జలాల విషయంలో, అట్లాగే ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా లాలుచి పడి ఇష్టం వచ్చినట్టుగా కేటాయింపులు చేసి సంతకాలు పెట్టి ఇప్పుడు మేం చేయలేదు అని చెప్పుకుంటారు. నేను ఏమంటున్నంటే ఫస్ట్ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కేటాయింపులు 299 టీఎంసీలకి ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు సంతకాలు పెట్టారు? అప్పుడు తెలియదా ఇన్ని ప్రాజెక్టులు సౌత్ తెలంగాణలో, సదరన్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలో రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. రకరకాల ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కడితేనే 299 సరిపోవు. దానికి ఒప్పుకొని వచ్చి ఇప్పుడు మేం చేయలేదు 10 సంవత్సరాలు మీకు చేతుల్లో 10 సంవత్సరాలు మీకు తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించారు కదా కేసీఆర్ గారికి. అప్పుడు ఆలోచన రాలేదా? ఇవన్నీ ఏం చేస్తున్నారు అక్కడ? ఎన్ని రోజుల నుంచి ఏం చేశారు? 512 టీఎంసీలు తరలించుకుపోతా ఉంటే దాని మీద రకరకాల ప్రాజెక్టులు కడతా ఉంటే ఈవెన్ రాయలసీమ ప్రాజెక్ట్ కట్టినా కూడా ఈయన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వెళ్లకుండా దాన్ని ఆపే ప్రసక్తి ఉన్నా కూడా, ఆపే అవకాశం ఉన్నా కూడా దాన్ని ఆపలేదంటే ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు జగన్ తో ఉన్న సంబంధాలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచాయో ఈ కేసీఆర్ తోటి, ఈ బీఆర్ఎస్ పార్టీ తోటి. అందుకని అప్పుడు నీళ్ల విషయంలో గాని రకరకాలుగా ఆయన వ్యక్తి కూడా ఏది తీసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికైనా కూడా గోదావరి నీళ్ల మీద, ఈవెన్ గోదావరి నీళ్లు వాడుకుందామని ఆలోచనలు ఉన్నా కూడా దాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తీసుకొచ్చి మేడిగడ్డకి కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అని చెప్పి దాన్ని మొత్తం 150,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మరి అదే వాళ్ళ హయాంలోనే కూలిపోతా ఉంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ గోదావరి నీళ్లు గాని లేకపోతే ఈ కృష్ణా నీళ్లు వాడుకునే అవకాశం ఉంటాయి? కృష్ణా నీళ్ల విషయంలో కూడా పాలమూరు రంగారెడ్డి త్వరగా దగ్గర నేను అనుకుంటా 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఒకవేళ పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఈ విషయం బయటకు రాకపోయేది. అట్లీస్ట్ మనకు దక్కే వాటా మనకు దక్కేది. మనం రేపొద్దున గట్టిగా వాదించే వాళ్ళం. ఇలాంటివి కూడా దగ్గర 35 టెలిమెట్రీలు పెట్టాల్సి ఉన్నా కూడా ఇది కూడా పెట్టకుండా ఆపకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడుకోనియండి, మనం కళ్ళు మోసుకొని కూర్చుందాం అన్న ఆలోచనతోటి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఉండే ఆ టైంలో, కానీ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా మరి ఇలాంటిది ఎందుకంటే ఇంకోటి ఏంటంటే పక్కన నల్గొండ జిల్లాకి ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ ద్వారా 35 టీఎంసీల నీళ్ళు గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని అవకాశం ఉన్నా కూడా దాన్ని ఆపి దాన్ని పూర్తి చేయకుండా ఏదో ఒకటి అంతకుముందు కూడా మరి రాజశేఖర గారి పీరియడ్ లో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అట్లే జరిగింది. ఎగ్జాక్ట్లీ వెంకటరెడ్డి గారు మీరు చెప్తున్నట్లుగానే ఈ అంశాలని ప్రజలు దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ కి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ రోజు కేఆర్ఎంబీ బోర్డు మీటింగ్ లో బీజేపీ పాత్ర ఏంటి, కేంద్రం యొక్క పాత్ర ఏంటి? ఏముండదండి. ఇప్పుడు ట్రిబ్యునల్ లో మన వాటా మనం దక్కించుకోవాలంటే వాదనలు ఉంటాయి.
వాదనలు చేయాల్సిందే తప్పదు. మన వాటా ఎక్కడెక్కడ వాడుకోవాలి ఏంటి అనేది, ఎంత అవసరాలు ఉన్నాయి అనేది వాదనలు ఉంటాయి, డెఫినెట్ గా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మన ఆర్గ్యుమెంట్స్ మనం వినిపించాలి. ఫైనల్ గా మనకు తెలుస్తుంది మరి ఈ దీంట్లో బీజేపీ పాత్ర ఏం ఉండదు చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ అవార్డు ప్రకారం మనకి ఎంత రావాలి, ఎంత వాడుకుంటున్నాం, ఏ ప్రాజెక్టులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, ఎంతవరకు రావాలని చెప్పేసి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా కేటాయించే అవకాశాలు ఉంటాయి. దానికి మాత్రం కానీ కేంద్ర మంత్రిని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసినప్పుడు కూడా ఈ ప్రాజెక్టుల విషయమే మాట్లాడినప్పుడు అదే రోజు 24 గంటలు గడవక ముందే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం అటు కేంద్ర మంత్రితో భేటీ కావడం, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు వాటికి సంబంధించి అన్ని కూడా తీసుకోవడం, ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఒక కీలకంగా పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కేంద్రం వారికి అనుకూలంగా ఉంది, తెలంగాణకు అన్యాయం చేస్తుంది కేంద్రం అంటూ కూడా వాదన వస్తుంది. దీనికి ఏమంటారు? అంటే కేంద్రం దీని పాత్ర ఏముండదు, బీజేపీ పాత్ర ఏముండదని మీరు అంటున్నారు. మరి ఈ విషయంలో ఏమంటారు? వారు మాట్లాడింది గోదావరి నీళ్లు ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో వాటిని బనకచర్లకి తరలిస్తే రేపు పొద్దున అక్కడ మరి ఆంధ్రప్రదేశ్ లో వాడుకోవచ్చున్న ఆలోచన మిగులు జలాలని. సో అది ఆలోచన తప్పితే చంద్రబాబు నాయుడు గానే ఇంకో విషయం కూడా చెప్పారు. కృష్ణా జలాల విషయంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది, డెఫినెట్ గా పరిష్కరించుకుంటాం అని చెప్పి కూడా చెప్పారు. అని అనుకుంటా ఈ మీటింగ్ లో కేఆర్ఎంబి మీటింగ్ కానీ ఇంకా వచ్చే మీటింగ్లలో దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం ఇప్పుడు సమర్థవంతంగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు కావాలి, ఎంత అవసరం ఉన్నాయి, ఎందుకంటే ఒకప్పుడు గ్రావిటీ ద్వారా వాడుకోవాల్సిన నీళ్ళని ఇప్పుడు మనం లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అంత ఘోరంగా మరి వెళ్తా ఉన్నాయి కాబట్టి దగ్గర 10,000 క్యూసెక్ల నీళ్ళని రోజుకు వెళ్తా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఈ మత్స్యమరి గాని మిగతా ప్రాజెక్టులు గాని ఇవన్నిటికీ మనం ఎంత సమర్థవంతంగా వాడుకోవాలో ఇప్పుడు ఈ రోజు మరి మీటింగ్ లో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఓకే అండి. ఎస్ రమణ గారు, సో ఇదంతా చూస్తుంటే కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలేమో ప్రతి సంవత్సరము అన్ని సంవత్సరాల్లో కూడా చూస్తే ఒక 199 టీఎంసీల మాత్రమే వాటర్ ని వాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రం అంటూ కూడా ఆయన కమెంట్స్ చేయడం జరిగింది. సో మీరేమంటారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పంటలు సాగు చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా లిఫ్ట్ ప్రాజెక్టులు పెట్టుకుని వాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఏర్పడింది. సో దీనికి ఏమంటారు? ఎలాంటి పరిష్కారం ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు? 299 లో 90 టీఎంసీ మైనర్ ఇరిగేషన్ అండి. 89.15 టీఎంసీ ఏదైతుందో మైనర్ ఇరిగేషన్. అంటే మనకు వాళ్ళు ఇస్తే వాడుకునేది కాదు, అది మన దగ్గర నుంచే నీళ్ళు అక్కడి కిందికి వెళ్ళిపోతున్నాయి, అవి మనం వాడుకోలేకపోతున్నాం కాబట్టి 90 టీఎంసీని ఇప్పుడు ఆ నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి. అంటే దానికి కారణం ఏంటంటే మన స్టోరేజ్ కెపాసిటీస్ ఏవైతున్నాయో సరిగా లేవు. అంటే మనకు అవన్నీ కూడా ఇప్పుడు సిల్టప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వీఆర్ అనేబుల్ టు యూజ్, అంటే ఆ 90 టీఎంసీని వాడుకోలేకపోతున్నాము. దాంట్లో 45 టీఎంసీ మనం వాడుకోగలుగుతున్నాం. ఇంకా 45 టీఎంసీని మనము లిఫ్ట్ చేసుకొని ఇవన్నీ నింపుకోవాలి, అంటే రివర్స్ పంపింగ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 299 లో కూడా ఎస్ఎల్బిసి టనల్ ఉందండి. ఎస్ఎల్బిసి టనల్ అనేది మనం తగ్గుకోలేదు. ఇక దాని వల్ల ఏమైతుంది, ఇప్పుడు ఆ 30 టీఎంసీ మనం ఆగిపోయింది అది. కాబట్టి ఈ 299 కూడా మనం వాడుకోలేని స్థితిలో ఉన్నాము. అక్కడేమో వాళ్ళు వాడుకునే స్థితిలో ఉన్నారు. 512 కాదు ఇంకా 800 మొత్తం వాడుకునే స్థితిలో ఉన్నారు. వాళ్ళంటే వాడుకోవడం అంటే అక్కడ వాళ్ళు తీసుకొని వెళ్ళి వాడడం లేదు. వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు స్టోరేజ్లు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ స్టోరేజెస్లలో వాళ్ళు నింపుకున్నారు. వాళ్ళు అట్లా చేసుకుంటున్నారు. అంటే గ్రావిటీతో తీసుకుపోయే వ్యవస్థను వాళ్ళు చేసుకున్నారు. మనకేమో ఇక్కడ గ్రావిటీతో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి ఒకటి మాత్రమే ఎస్ఎల్బిసి గ్రావిటీతో ఉంది. మిగతా అన్ని కూడా లిఫ్ట్లతో చేసుకోవాలి. మనం మన ఏదైతే కృష్ణా అంటే ఇక్కడ కృష్ణా నీళ్ళని తీసుకుపోతున్నారు వాళ్ళు. శ్రీశైలం ఏదైతే రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ లో మనము శ్రీశైలంలో రిజర్వాయర్ లో నీళ్లను వాళ్ళు గండి కొడుతున్నారు. ఇవాళ పోతిరెడ్డిపాడు అనేది ఉందో ఒక గండి, అది శ్రీశైలం ప్రాజెక్ట్ కి ఒక గండి పెడుతున్నారు వాళ్ళు. అంటే దాని మనకు ఏదైతే నీళ్లు లైవ్ స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజ్ ఫ్లడ్ వాటర్ తీసుకపోతే తప్పులేదు. ఫ్లడ్ వాటర్ అన్నప్పుడు ఫ్లడ్ వాటర్ కి క్రస్ట్ గేట్స్ పైన ఉంటాయి. ఈ 854 ఈ 845 లెవెల్లో ఉండదు. 885 లెవెల్ ఎఫ్ఆర్ఎల్ అన్నప్పుడు జస్ట్ ఒక 10-11 డ్రైవింగ్ హెడ్ తోని అట్లా ఉంటాయి అన్నమాట. సో వీటిని ఈ క్రస్ట్ లెవెల్ ని మొత్తానికి పూడ్చివేయాలి, అంటే దీన్ని మొత్తం మూసివేయాలి, క్రస్ట్ లెవెల్ చేంజ్ చేయాలి. 840 ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు క్రస్ట్ లెవెల్ ని మార్చాలి. మార్చినట్టయితే ఫ్లడ్ వాటర్ తీసుకోవడానికి అనుకూలంగా చేయనియండి. మొత్తం ఫ్లడ్ వాటర్ మొత్తం తీసుకుపోండి, బాధేం లేదు. ఫ్లడ్ ఓకేనే. మొన్న శ్రీశైలంలో 26 లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినప్పుడు ప్రాజెక్ట్ కి చాలా ఇబ్బంది ఏర్పడ్డది. సో అటువంటి ఫ్లడ్ వాటర్ తీసుకుపోతే
ఇక్కడ ఫ్లడ్ వాటర్ కి అరేంజ్మెంట్ చేసుకోవాలని కూడా మనకు సిడబ్ల్యూసి నుంచి మనకు చెప్తున్నారు. కాబట్టి ఫ్లడ్ వాటర్ ని తీసుకపోవడం వల్ల ప్రాజెక్ట్ కి మంచి సేఫ్టీ ఉంటుంది. కానీ ఏదైతే మనకు ఫ్లడ్ వాటర్ వేరు, తర్వాత 75% ఈ నికర జలాలు ఏవైతున్నాయో ఈ జలాలు వేరు, నికర జలాలు వేరు. కాబట్టి ఫ్లడ్ వాటర్ పేరు చెప్పుకొని ఇవాళ గోదావరిలో తీసుకొచ్చి కృష్ణాలో పోసినందువల్ల కృష్ణాలో మనకు చాలా అన్యాయం జరిగింది. మళ్ళా దీనివల్ల ఏమవుతుందంటే కృష్ణాలో పైన 90 టీఎంసీలు 80 టీఎంసీలు గోదావరి నుంచి తీసుకొచ్చి కృష్ణాలో పోసినందువల్ల 45 టీఎంసీలు 35 టీఎంసీలు పైన కర్ణాటక ఉంది, మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళకి అవకాశం దొరికింది. ఎందుకంటే గోదావరి నుంచి కృష్ణ ఏదైతే ఉందో ఆ డైవర్షన్ వల్ల ఈ కృష్ణాలో మన ఒక పైనుంచి వచ్చేటువంటి ఒక 35 టీఎంసీలు ఇవాళ రాకుండా అయిపోయినాయి. అంటే ఈ రకంగా ఈ గోదావరి నుంచి కృష్ణా డైవర్షన్ వలన కూడా కృష్ణాలో మనకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి ఈ 299 ని మనం కరెక్ట్ గా వాడుకునేటువంటి సిస్టమ్ కూడా ఇక్కడ మనకు వ్యవస్థ లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మనము ఈ పని చేయాలి. ఆ గవర్నమెంట్ సరే, అది ఆ గవర్నమెంట్ ఏం చేసిందో ఏమో జరిగింది, అయిపోయింది. అంటే ప్రజెంట్ గా మనం ఏం చేయాలనే విషయం ఆలోచించాలి. ఆ 299 లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశము మనం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు 700 టీఎంసీ ఇచ్చినప్పటికీ కూడా మనం దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోకపోతే మనం నీళ్లు వాడుకోలేము. అంటే ఇప్పుడు రమణ గారు, ఈ తెలంగాణకి ఇప్పుడు అంటే 34 రేషియో ప్రకారం 66-34 రేషియో ప్రకారం చూసినా కూడా ఇప్పుడు తెలంగాణకి 123 టీఎంసీల నీళ్లు రావాలి. కానీ ఏపీ ఏమో 9 టీఎంసీలు ప్రకారం చూసుకుంటే 9 టీఎంసీలు వాళ్ళకి వెళ్ళాలి అంటూ అంటున్నారు. కానీ ఇప్పుడు కృష్ణ శ్రీశైలం సాగర్ అక్కడ చూస్తే 100 టీఎంసీలే నీరుంది. ఇప్పుడు వీళ్ళేమో అడుగుతున్నారు ఇంత ఎక్కడ పాసిబుల్ అవుతుంది అని కూడా అంటున్నారు. అంటే ఇక్కడ తెలంగాణకి 123, ఏపీకి 9 అన్నా కూడా ఈ లెక్కన చూస్తే అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ లో 100 టీఎంసీలే నీరుంది. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటూ కూడా వాళ్ళు అంటున్నారు. మేము అసలుకే ఇవ్వమంటూ కూడా తెలంగాణ వాదన. ఇది నిజంగానే పాసిబులా ఏంటి? ఇప్పుడు ఇదంతా కేఆర్ఎంబి నీళ్ళ పంపకం అనేది కేఆర్ఎంబి చూడాలి. అంటే ఇప్పుడు టెంపరీగా వాడుకునేటువంటిది. దీని పర్మనెంట్ వ్యవస్థ కాదు ఇది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల మనకు అవసరాలు ఏమున్నాయి, తెలంగాణకి ఏం అవసరాలు ఉన్నాయి, మనకి రాయలసీమకి ఏం అవసరాలు ఉన్నాయి అనేది చూసుకొని వాడుకోవాలి. అంతేగాని దీనివల్ల పెద్ద నష్టమేం లేదు ఇప్పుడున్నటువంటి వాటి వల్ల. ఓకే, అంటే ఇప్పుడు రమణ గారు ఈ ట్రైబ్యునల్ కి కూడా పూర్తి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటే కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం అవుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ట్రిబ్యునల్ ఇచ్చే అంశాలు కూడా అటు ఏపీ రాష్ట్రం పట్టించుకోవట్లేదు, తెలంగాణ రాష్ట్రం కూడా పట్టించుకోవట్లేదు. ఎవరి ధోరణి వారిదే ఉంది. ఎవరి అనుమతులు కూడా తీసుకోకుండా డైరెక్ట్ ప్రాజెక్టులు నిర్మించుకోవడం, ఇదంతా కూడా ఒక సమస్యగా మారుతుందా? ట్రిబ్యునల్ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో దానికి 2 రాష్ట్రాలు కూడా అంగీకరించాల్సిన పరిస్థితి ఉంటుందా? అలాంటి వ్యవస్థ రావాల్సిన అవసరం ఎంతైంది ఉందని అనుకోవచ్చా? ట్రిబ్యునల్ అనేది జడ్జిమెంట్ అండి, ఒక కోర్టు. అది ట్రిబ్యునల్ అనేది ఒక కోర్టు. మనము కోర్టునే ట్రిబ్యునల్ అని అంటున్నాం. అది ఒక జడ్జి ఉంటాడు, ఆయన డిసైడ్ చేస్తాడు. డిసైడ్ అంటే ఆయన ఒక తీర్మానం ఇస్తాడు అంతే. నేను చెప్తున్నా కదా, 2 స్టేట్లు ఒక అగ్రిమెంట్ రావాలి. ఇగో మేము ఈ ప్రాజెక్టు కట్టుకుంటాము, మీరు ఈ ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు. ఇది ట్రిబ్యునల్ ముందు పెట్టినట్టు అయితే ట్రిబ్యునల్ ఓకే అంటుంది తప్ప ట్రిబ్యునల్ ఏమి సలహా ఇవ్వదు. నీకు అన్యాయం జరిగింది, నీకు కరెక్ట్ చేస్తున్నా అని చెప్పి ట్రిబ్యునల్ ఏం చెప్పదు. ట్రిబ్యునల్ దగ్గర అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటి వ్యవస్థ ఏమి ఉండదు. కానీ ఇక్కడ మన వాదనలు విన్న తర్వాత తెలంగాణ ఉన్ని ఇప్పుడు 2 స్టేట్లే ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఉన్ని ఆంధ్రప్రదేశ్ అంతకుముందు తెలంగాణ లేదు కాబట్టి తెలంగాణ వాదన కూడా వినాలి అనేటువంటి దాంట్లో 10 ఏళ్ల నుంచి మనం కొట్లాడుతున్నాం అనమాట. ఇంతకుముందు మనకు 2014 నుంచి బ్రిజేష్ ట్రిబ్యునల్ అన్ని రెడీ చేసి పెట్టింది అవార్డు చేయడానికి. 2013లోనే అవార్డు ప్రకటించడానికి రెడీ చేసి పెట్టింది. కానీ దాన్ని ఆపించాం. ఎందుకంటే తెలంగాణ స్టేట్ లేదు కాబట్టి అప్పుడు తెలంగాణ మాట కూడా వినాలి. అప్పుడు తెలంగాణ కేవలం మేజర్ సన్, అంటే ఇప్పుడు పెళ్లి కాలేదు అప్పుడు, అంటే ఆ రకంగా అంటే ఒక పెళ్లి అయిన తర్వాత ఒక ఐడెంటిటీ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఒక సంకేతాలు ఉన్నాయి, అవుతుందని మనకు ఒక ఐడియా ఉంది. అదే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాయిస్ కూడా వినాలి. ఆ స్టేట్ కూడా 2 స్టేట్ల మధ్యలో పంచాలి అనేటువంటిది సెక్షన్ 3 ప్రకారం ఉందో ఆ రకంగా పంచినట్టు అయితే మనకు న్యాయం జరుగుతున్నది. 299 కూడా కరెక్ట్ అవుతుంది. అప్పుడు 299 కాకుండా మనకు ఎంత రావాలో మనకు దాదాపుగా 700 టీఎంసీలు మనము ప్రపోజల్ పెట్టాము ఇప్పుడు ట్రిబ్యునల్ లోపల. ఆ ట్రిబ్యునల్ కు ఒప్పించుకున్నట్టు అయితే మనకు లాభం అవుతుంది, అంటే న్యాయం జరుగుతుంది. లాభం అంటే అక్కడ అన్యాయము అని కాదు.
అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నీళ్లను వాళ్ళు ఎత్తుకపోతున్నారు. ఒక రకంగా ఏంటంటే నీళ్లను అన్యాయంగా వాళ్ళు డైవర్ట్ చేసుకుంటున్నారు. అది గ్రావిటీతో, అంటే నాట్ ఓన్లీ లిఫ్ట్లతో కాదు, అది గ్రావిటీతోనే గండి పెట్టి కేవలం శ్రీశైలం డ్యామ్ నుంచి ఎత్తుకపోవడం వెళ్తుందో అది చాలా అన్యాయము. నది నుంచి తీసుకుపోతే తప్పులేదు, నది నుంచి తీసుకుపోలేరు వాళ్ళు, నది ఎక్కడ లేదు, వాళ్ళు నది నుంచి తీసుకుపోయే అవకాశమే లేదు. డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు తీసుకెళ్తున్నారు. అట్నే దానికే మళ్ళీ లిఫ్ట్లు కూడా పెడుతున్నారు. వాళ్ళ ఉన్న కెనాలను కూడా వైడెన్ చేసుకుంటున్నారు. ఆ ఉన్న కెనాల్ కెపాసిటీ కూడా వైడెన్ చేసుకొని రోజుకు 8 టీఎంసీలు నీళ్లు తీసుకుపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకొకటి, గోదావరి నుంచి బంకచెర్లకు ఏదైతే వాళ్ళు డైవర్షన్ చేస్తున్నారో అది చాలా మంచిదే. ఏమవుతుందంటే వాళ్ళు అట్లా చేసుకొని తీసుకపోతే తీసుకుపోనియండి, అప్పుడు శ్రీశైలం మీద బడ్డను పడకుండా చూడాలి. అంటే బడ్డను పడకూడదు. అప్పుడు శ్రీశైలం వాటర్ తీసుకుపోకుండా వాళ్ళు గోదావరి నుంచి తీసుకొచ్చి బంకచెర్లలో వేసుకొని తీసుకుపోతే మనకేం అభ్యంతరం లేదు. కానీ బీఆర్ఎస్ వాదన ఇంకోలా ఉంది రమణ గారు. ఇప్పుడు కృష్ణా జలాల్ని కూడా అందులో ఆ బనకచెర్ల ప్రాజెక్టులను కలుపుకొని తీసుకెళ్తున్నారు, ఆ ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి కుట్రలు జరుగుతున్నాయని వారు అంటున్నారు. ఇది నిజంగానే పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల్ని అక్కడ డైవర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా, లేదంటే అది పాసిబుల్ అవ్వదా? కృష్ణా జలాలు అంటే ఇప్పుడు వరద నీళ్లు అనేటివి జలాలు వరద నీళ్ల మీద ప్రాజెక్టులు కట్టారండి. వరద నీళ్ల మీద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వదు, స్టేట్ గవర్నమెంట్ కూడా వరద నీళ్ల మీద ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ చేయడానికి లేదు. ఇది ఫ్లడ్ వాటర్ తీసుకపోతే అది రేపు రైట్ఫుల్ ఏం కాదు వాళ్ళకి. ఇప్పుడు అది దాని మీద ప్రాజెక్ట్ ఖర్చు ఏదైతుందో, ఫ్లడ్ వాటర్ ఎప్పుడంటే 8 years ఒక్కసారి సక్సెస్ అవుతుంది అంతే. ఇప్పుడు ఈ మామూలుగా నికర జలాలు ఏవైతున్నాయో 4 ఏళ్లలో 3 ఏళ్ళు సక్సెస్ అవుతాయి, 1 ఏళ్ళు ఫెయిల్ అవుతుంది. అదే ఫ్లడ్ వాటర్ మీద ప్రాజెక్టులన్నీ కూడా 8 years లో 1 సంవత్సరమే పాస్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఫ్లడ్ వాటర్ మీద ఎన్ని కట్టుకున్నా దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వదు, ఏ ఫండ్స్ రావు కూడా. కాబట్టి వాళ్ళు స్టేట్ ఫండ్స్ తోనే చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఏదన్నా వాళ్ళ కార్పొరేషన్ పెట్టుకొని చేసుకోవాల్సిందే. వాళ్ళ అనుమతులు అనేటివి దానికి రావు. కాబట్టి ఈ ఫ్లడ్ వాటర్ మీద ఏదైతే చేస్తున్నామని ఉన్నదో అది ఊరికే ఏదో కంటి తుడుపు చర్యలాగా ఉంటుంది తప్ప దాని వల్ల ఏమైనా ఫలితాలు జరగవు. దాని వల్ల జరిగితే చాలా తక్కువ ఫలితం జరుగుతుంది. ఎస్ దిలీప్ గారు, సో మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి అంశం పైన? కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ లో కాంగ్రెస్ ఎలాంటి వాదనలు వినిపించబోతుంది అనుకోవచ్చు? డెఫినెట్లీ మన రైట్స్ గురించి మనం మీరే ఇంతకుముందు అన్నట్టు 10,000 మనకి అలొకేషన్ ఉంటే ఆంధ్ర ఎక్కువ వాడుకుంది, మనం ఓన్లీ 211 టీఎంసీ కంటే ఎక్కువ వాడుకోలేకపోయినాం. సో అందులో వాటాలో మరి ఇప్పుడు కనీస స్థాయిలోకి వచ్చేసినాయి నీళ్లు, వాడుకుందామని అవకాశం ఉంటుందని అనుకో. ఇంకో ఆస్పెక్ట్, మీరు నిన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా త్వరగా జడ్జిమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ చిరకాలంగా కొనసాగుతున్నటువంటి ప్రాబ్లం. అంతకుముందు తెలంగాణ లేదు, ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి మన వాదనలకు కూడా వాళ్ళు ఇవ్వాలి. మన వాదనలు ఏమన్నాం, మనం ఇక్కడ గతంలో వాడుకున్న ప్రాజెక్టులోంచి వెళ్ళిపోయేటువంటి నీళ్లు తిరిగి ఆంధ్ర ప్రాంతంలో వాడుకున్నట్టు మన దగ్గర మన ప్రాజెక్టులో మనం సాగునీటికి వాడుకున్న నీళ్లు వాళ్ళు అందులో పోతున్నాయి, మన వైపే తిరిగి వాడేటువంటి హక్కు గురించి నా వైద్యనాథన్ వాదించాడు. అంటే ఇక్కడ ఆంధ్ర గతంలో కేటాయించారు, ఇప్పుడేమో తిరిగి మేము వాడుకున్న నీళ్లు మళ్ళీ మా ప్రాజెక్టుల ఏరియాలోకి బదలాయిస్తే మాకు లాభం ఉంటుందని ఒక మంచి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. దాని మీద వాళ్ళు డెసిషన్ ఇవ్వాలి. అట్లాగే ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలమట్టి గాని, నారాయణపూర్ గాని, తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే వాటర్స్ కి గ్రావిటీ ద్వారా సాగునీటి దంచే అవకాశం ఉన్న దగ్గర కాలువల వ్యవస్థను అంతకుముందు 10 ఏళ్లలో వీళ్ళు అసలు ఏమాత్రం కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. దానివల్ల ఏమైంది, అవతల వాళ్లకు కృష్ణా నుంచి ఎత్తిపోతల మీద వాళ్ళు తీసుకొని పోవడం లేదా ఇంకో ప్రాజెక్ట్ కట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యే కాలువల వ్యవస్థ ఉండుంటే మనకున్న అలొకేషన్ మనం వాడుకోవడానికి, ఇంతకుముందు మిత్రులు అన్నట్టు మనకిచ్చిన 299 మనం వాడుకోమని, డిస్ట్రిబ్యూషన్ సిస్టమే లేదా, వరద కాలువ సంగతి, వరద నీటి సంగతి దేవుడు. సో అది మేము డెఫినెట్లీ ఈ రోజు అది ఫోకస్ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ట్రై చేస్తున్నది. అది కాకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్ కూడా ఆ విధంగా మనకు ఇవ్వాల్సిన అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. దాని మీద మనం ఫైట్ చేస్తున్నాం. ఇవన్నీ పొలిటికల్ అలిగేషన్స్. వాళ్ళు 10 ఏళ్ళు పడుకొని ఈ రోజు 1 year లో మీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్. కాబట్టి ఇరిగేషన్ సంబంధించినంత వరకు మనకు వస్తే అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల గురించి మనం కొట్లాడతాం. ఇంతకుముందు అన్నట్టు అన్ఫార్చునేట్లీ ఈ 2 బోర్డులు ఇప్పుడు మిత్రులు ఇంతకుముందు ఇంజనీర్ గారు కరెక్ట్ చేయబడారు. అది గోదావరి తీసుకొచ్చి నువ్వు రాయలసీమకు హెల్ప్ చేయడానికి కళ్ళు మూసుకొని పడుకుంటే ఆయన లింక్ చేయంగానే ఇప్పుడు వేరే రాష్ట్రాలు కూడా ఈ కృష్ణాలో వాటాను పెంచడానికి ఆస్కారం ఏర్పడాయి. ఈ 2 గోదావరి కృష్ణ అనుసంధానం ప్రాజెక్టు కూడా అది మన అవసరాలు తిరగకుండా అసలు ఎట్లా మీరు ఎలవ్ చేస్తారు దాన్ని అన్నది ఒక పెద్ద డిబేటబుల్ అంశం. దాంట్లో చాలా సంవత్సరాలు టీఆర్ఎస్ మొదలు నిద్రపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఫైట్ చేయాల్సిన పరిస్థితి మనకి ఏర్పడింది. మేనేజ్మెంట్ ఏమో
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటాంది. అంటే కేంద్రం రోల్ లేదనడానికి వీల్లేదు. ఎంత అలొకేషన్ అయిందో అంతే వాడుకోవడానికి కూడా నియంత్రణ ఖచ్చితంగా కేంద్రం తన అపెక్స్ బాడీ ఇస్తారు కాబట్టి ఆ నియంత్రణ చేయాలి. మనకున్న అలొకేషన్ కూడా మనం వాడుకోకుండా వాళ్ళు అక్రమంగా తరలించుకుపోతుంటే ఎట్లా? అది ఏ జలాలన్నా కానీ. సో మన వాటా ఒకటి మీద ఇంత అన్నప్పుడు ఆ విషయంలో కేంద్రం ఫెయిల్ అయిందని అనుకుంటున్నాను. ఆ పర్యవేక్షణ మాదే అన్నప్పుడు మీరు సిఆర్పిఎఫ్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి పర్యవేక్షణ చేసినప్పుడు మరి మీరన్న 1000 టీఎంసీలో మనకైతే 343 టీఎంసీ అయితే మనం వాడుకునే వరకు వాళ్ళు చూడాల్సిందే కదా. ఆంధ్ర అక్రమంగా తరలించిపోతుంటే ఎట్లా వీళ్ళు దాన్ని అలో చేశారు? మరి ఇది కూడా క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి. కంటెన్షియస్ ఇష్యూస్ ఇవి. ఖచ్చితంగా కాంగ్రెస్ మాత్రం శాయశక్తిలా పోరాడుతుంది మనకున్నటువంటి వాటాలు మనం పరిరక్షించుకోవడానికి. ఓకే అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, సో దీనికి మీ ఆన్సర్ ఏంటండి? ఇప్పుడు దిలీప్ గారు చెప్పినట్లుగా కూడా కేంద్రం నిర్లక్ష్యం వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇంత అన్యాయం జరుగుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి కొద్దో గొప్ప మేలు జరుగుతుంది. మరోపక్క అటు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు అండ్ 8 మంది ఎంపీలు కూడా ఉన్నారు. ఏం జరుగుతుందన్న ప్రశ్న కూడా ప్రజానికం చూస్తుంది. బీజేపీ వైపు ఇంత ఆశ కూడా పెట్టుకుంది. సో ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనుకోవచ్చు? డెఫినెట్ గా తెలంగాణకి రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దోచుకుపోతుంటే ఒట్టుకునే సమస్య లేదు. ఎందుకంటే అక్కడ మనకు రావాల్సిన వాటా ఏదైతుందో అది రాకుండా 299 కాదు, మనకి 512, 575 టీఎంసీలు వాటర్ రావాలని చెప్పేసి ఇప్పుడు అనుకున్నది. కానీ దాన్ని పక్కన పెట్టేసి అంతకుముందు బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ గారు దాని సంతకం పెట్టి 299 టీఎంసీలకి సంతకం పెట్టి వచ్చిన పరిస్థితి మనం చూసాం. గత 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా అలై బలై చేసుకుంటూ బిర్యానీ చేపల కూర తినుకుంటూ మీరు తీసుకోపోండి మేము కాళ్ళు మూసుకొని కూర్చుంటాం అని చెప్పి వాళ్ళు చేసిన పనులకే ఎంత కూడా ఇష్యూస్ వస్తా ఉన్నాయి. డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందో డెఫినెట్ గా చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్ర ఏపీ కూడా కొన్ని నీటిని తీసుకెళ్తుంది. సో దీనికి ఏమంటారు? మరి దానికి ఏం చెప్తారు? సిఆర్పిఎఫ్ బలగాలు ఉపసంహరించే ఛాన్సెస్ ఉన్నాయా? బీఆర్ఎస్ టైంలో జరిగింది కదా, అప్పుడు బీఆర్ఎస్ అవునండి. ఇప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. వీరేం చేస్తారు? వీరి నుంచి ఇప్పుడు ఓకే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం చేసింది, కానీ బీజేపీ యాక్షన్ కూడా ఏదైనా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళని కూడా ప్రజలు ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ తప్పు చేసిందని వారిపైన చేతులు ఎత్తేసి దులుపుకుంటే కాదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి, ఒక స్టాండ్ తీసుకోవాలి, ప్రజల కోసం ఏదైనా చేయాలి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ముందు నుంచి ఎప్పటి నుంచో మేము వాదిస్తూనే ఉన్నాం. ఈ విధంగా తరలించుకుపోతా ఉన్నారు, ఎట్టి పరిస్థితులు దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. రకరకాల ప్రాజెక్టుల ద్వారా నీళ్లు కేటాయింపులు కానీ తీసుకుపోతా ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచో వాదిస్తా ఉన్నా, ఇప్పుడు కూడా వాదిస్తా ఉన్నా. డెఫినెట్ గా రావాల్సిన వాటా ఏదైతే ఉందో డెఫినెట్ గా ఆపే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ ట్రిబ్యునల్ లో ఏదైతే వాదనలు క్లియర్ గా వచ్చిన తర్వాత, క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడే మనం చెప్పలేం కదా, వాదనలు ఉన్నాయి. సమర్థవంతంగా దీని మీద వాదించాల్సిన అవసరం ఉంది. మన అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఎందుకంటే దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా చెప్పాలంటే ఖమ్మం కానీ, మహబూబాబాద్ కానీ, నల్గొండ కానీ, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ మీద దగ్గర మరి ఈ కృష్ణా జల నీళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం టోటల్ గా డెడ్ స్టోరేజ్ కి వస్తే మనం వాడుకునే పరిస్థితి ఉండదు రేపొద్దున. ఎందుకంటే మనం లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మహబూబ్నగర్ లోనే చాలా ప్రాజెక్టులు మరి దాన్ని పూర్తి చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ టైంలో చూసావు. కేసీఆర్ గారు దాన్ని పట్టించుకోలేదు. సో దాని వల్లనే ఇదంతా కూడా ఎడారిగా మారే అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా కూడా ఈ ట్రిబ్యునల్ లో క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటూ మాత్రం డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే కేటాయింపులు ఉన్నాయో అవన్నీ వాడుకోవాల్సిన, ఎందుకంటే 299 మంది ఇప్పటి వరకు వాడుకోలేదు, 210 అనుకుంటా దిలీప్ గారు చెప్పినట్టుగా. సో దాన్ని కూడా అంటే ఇన్ని ప్రాజెక్టులు మనం స్టార్ట్ చేసినా కూడా దాని ఏవైతే కేటాయింపులు ఉన్నాయో అవి వాడుకోలేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చూసాం. కేసీఆర్ గారు దాన్ని పట్టించుకోలేదు. యాక్చువల్ గా ఓట్లు సీట్లు కావాలి తప్పితే మరి రాష్ట్రానికి ఇక చేసింది ఏమి లేదు. వాళ్ళు ప్రతి దాంట్లో ప్రతి ప్రాజెక్టులో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోయారు తప్పితే, కళ్ళు మూసుకొని ఉన్నారు తప్పితే ఇంకేమీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రానికి కానీ చేసింది ఏమీ లేదు. ఇప్పటికైనా మన కళ్ళు తెరిచి డెఫినెట్ గా కావలసిన వాటా ఏదైతుందో ఆ వాటాని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రాజెక్ట్ కట్టాల్సిన అవసరం ఉంటుంది.
రాష్ట్రానికి నీళ్లు తీసుకురావాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంటుంది. ఓకే అండి. ఎస్ మస్తాన్ రావు గారు, సో ఫైనల్ గా మీరేం చెప్తారు? అటు చూస్తే కూడా అందరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానివ్వండి, ఇప్పుడు ముఖ్యంగా అటు బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తుంది. ఆ 10 ఏళ్ల కాలంలో కూడా వీళ్ళు టైం పాస్ చేయడం జరిగింది, ఇదంతా దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. కానీ గతంలో అటు బీఆర్ఎస్ వర్షన్ కూడా మనం ఒకసారి చూడాలి, ఎందుకంటే గతంలో వారు కూడా అప్పట్లో తెలంగాణ రాష్ట్రం రావడమే మాకు గొప్ప, ఇప్పుడు ఈ నీళ్ల పంచాయతీ పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదో తెలియదు, అందుకే ఏదైతే అది అని చెప్పేసి దానికి మేము సైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత తాత్కాలిక ఒప్పందాలు ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. ఆ తర్వాత వాళ్ళు ఈ 10 years కాలంలో వాళ్ళు ఒప్పించలేకపోయారు, అది వాళ్ళ దానికోసం వారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ లో ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు వెంకటరెడ్డి గారు కానీ, దిలీప్ కుమార్ గారు కానీ, వెంకటరమణ గారు కానీ చెప్పింది దాని ప్రకారం చూస్తే తెలంగాణ రాకముందు జరిగింది అన్యాయం, దానిలో అనుమానం లేదు. సరే, వాళ్ళ వాదన వాళ్ళు చెప్పారు. అయితే నేనేమంటానంటే, తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. 1,81,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయటంలో, అంటే ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి కేటాయింపులు 299 టీఎంసీలు వాడుకుంటానికి అనుగుణంగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయటంలో ఘోరంగా వైఫల్యం చెందారు. ఆ వైఫల్యం చెందారు అంటే కనీసం నీటి కేటాయింపులు ఏదైతే ఉన్నాయో ఆ నీటి కేటాయింపులు కూడా వాడుకునే విధంగా కూడా దృష్టి సారించలేని పరిస్థితుల్లో కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో పరిపాలించిన విధానం కూడా రైతులు ఇక్కడ గమనించాలి. ఇప్పుడు హరీష్ రావు గారు ఈ విధంగా చెప్తున్నారు కానీ అసలు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, 299 టీఎంసీలు వాడుకుంటానికి మీరు ఎందుకు ప్రణాళిక రూపొందించలేదు? ఆ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులో సకాలంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇలా చెప్పారు. లిఫ్టుల ద్వారా అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది, అదే మామూలుగా గ్రావిటీ మీద తీసుకెళ్తేనేమో తక్కువగా అవుతుంది. రెండోది, ఎలక్షన్ ముందు ఆ రోజు నాగార్జున సాగర్ విషయంలో గొడవ పట్టడం కూడా కేంద్రం జోక్యం చేసుకుంటానికి, సిఆర్పిఎఫ్ రావడానికి కూడా అక్కడ అవకాశం ఏర్పడింది. ఆ అవకాశం కేసీఆర్ గారు, ఒకవేళ జగన్ గారు అట్లాంటి కుయుక్తులు పడినా కూడా అది నివారించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కూడా కేంద్రం చేతిలోకి వెళ్తానికి కూడా కేసీఆర్ గారు పరోక్షంగా కారకమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదో చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఖచ్చితంగా గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకి అన్యాయం జరిగింది, ఆ నీటి వాడుకుంటంలో కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు మాకు 299 టీఎంసీలు ఇస్తున్నా కూడా దాన్ని కూడా వాడుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి సో గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే ఇప్పుడు ఈ 66-34 రేషియోని మార్చి అక్కడ ఉన్న రైతుల ఆయకట్టుకు అనుగుణంగా ఏదైతే ఆయకట్టు చేసుకుంటున్నారో వాళ్ళు పంటలు ఎండిపోకుండా వాళ్ళు తాగునీరు అవసరాలు కావచ్చు కొన్ని పట్టణాలకు సంబంధించి ఉండేలాగా పెంచాలని కేఆర్ఎంబిని ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా వాదనలు వినిపిస్తుంది, వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 10,000 క్యూసెక్ ఎందుకు అక్రమంగా తీసుకెళ్తున్నారనే దాని మీద కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి అండి మస్తాన్ రావు గారు, ఫైనల్ గా చూస్తే కూడా అటు శత్రు దేశమైన పాకిస్తాన్ తో కూడా ఒప్పందాలు ఉన్నాయి, కానీ శాశ్వత పరిష్కారం దిశగా ఒక శాశ్వత ఒప్పందాలు చేసుకున్నారు, అక్కడ ఎలాంటి గొడవలు లేవు. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఒక శాశ్వత ఒప్పందం అనేది జరగట్లేదు, తాత్కాలిక ఒప్పందాలు జరుగుతున్నాయి, ఇంకా వివాదం కూడా ముదురుతుందే గానీ తగ్గట్లేదు. సో ఫైనల్ గా దీనికి ఏమంటారు? ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. అంటే కృష్ణా జలాల విషయానికి వస్తే, మీకు కర్ణాటక ఆల్మట్టి ఎత్తి పెంచినప్పుడు కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇదే విధంగా పోరాడాం. సో పోరాడినా కూడా వాళ్ళు ఎత్తి పెంచేసుకున్నారు, అలాంటి పరిస్థితి ఉంది. అంటే అలా కాకుండా ఇక్కడ ఉభయతారకంగా తెలుగు రాష్ట్రాలకి ఇద్దరు అవసరాలు, తెలుగు ప్రజలందరూ కష్ట నష్టాలు పడకుండా ఉండాలంటే మధ్య మార్గంగా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది ఈ రోజు వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మేము మిగులు జలాలు వాడుకుంటే అక్రమంగా మేము వినియోగించుకోబోమని ఆయన కూడా చెప్తున్నారు. అది కూడా గమనించాల్సిన అవసరం అనేది నేను చెప్తాను. ఓకే అండి, ఎస్ థ్యాంక్ యూ అండి. అందరికి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ. సో మొత్తం మీద చూస్తే అటు 2 తెలుగు రాష్ట్రాల పరస్పర అవగాహన